నమస్తే వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. అగ్రరాజ్యం అమెరికాలో జాత్యహంకార జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ధోరణి మరీ తీవ్రమైంది. ఓ తెల్లవాడి కావరానికి ఓ తెలుగు ఇంజనీర్ ప్రాణాలు వదిలాడు. అమెరికా అంటేనే భయపడే పరిస్థితి తలెత్తుతున్నది. అమ్మో అమెరికా ఇవాళ మన చర్చాంశం. ఇందులో పాల్గొనేందుకు మనతో వీసా అండ్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ సాయి కృష్ణ ఉన్నారు, ఎన్ఆర్ఐ నరసింహారావు ఉన్నారు, అట్లాగే ఆటా మాజీ ట్రస్టీ దామోదర్ రెడ్డి, అమెరికాలో దుండగుడి కాల్పుల్లో మృతి చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల సమీప బంధువు వేణుమాధవ్ మనతో స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఇక ఫోర్త్ ఎస్టేట్లోకి వెళ్లే ముందు ఇప్పటివరకు హెడ్లైన్స్ చూద్దాం. కోయంబత్తూరులో 112 అడుగుల ఆదియోగి విగ్రహావిష్కరణ, ధ్యాన ముక్తి మార్గాలకు సూచికగా ఏర్పాటు. రాజకీయాల్లోకి జయ మేనకోడలు దీప, ఎంజీఆర్ అమ్మ దీప పెరవై పేరుతో కొత్త వేదిక. అమెరికాలో తెలుగువారిపై దాడులు, 10 రోజుల వ్యవధిలో 2 యువకుల హత్య. పోలవరం నిర్వాసితులకు అరకొర పరిహారం, గ్రామాలు ఖాళీ చేయాలని ఒత్తిడి, ఆందోళనలో బాధితులు. దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పోటెత్తిన భక్తులు. అమెరికాలో జాత్యహంకార భూతం మళ్లీ జడలు విప్పింది. ఎన్ఆర్ఐలపై అక్కస్తో తెల్ల దుండగులు హత్యాకాండకు పాల్పడుతున్నారు. విద్వేషమే ఎజెండాగా అధ్యక్షుడి పీఠం ఎక్కిన ట్రంప్ ప్రేరణతో ఉన్మాదులు పెట్టిరేగిపోతున్నారు. 10 రోజుల వ్యవధిలో 2 తెలుగు యువకులను అమానుషంగా కాల్చి చంపారు. అంతకుముందు వరంగల్కు చెందిన వంశీరెడ్డి ఓ యువతిని కాపాడబోయే ప్రయత్నంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. తాజాగా శ్రీనివాస్ కూచిభొట్ల అనే యువకుడిని అకారణంగా ఓ తెల్ల జాతీయుడు కాల్చి చంపాడు. ఈ సంఘటనతో అటు అమెరికాలో ఉన్న ప్రవాసీలతో పాటు ఇటు భారతీయుల్లోనూ తీవ్ర ఆందోళన నెలకొన్నది. అమెరికాలో తెలుగువారిపై పెరిగిపోతున్న దాడులు, 10 రోజుల వ్యవధిలో 2 యువకుల హత్య. ఈ నెల 12న దుండగుడి కాల్పుల్లో చనిపోయిన వంశీరెడ్డి, తాజాగా శ్రీనివాస్ కూచిభొట్లను హత్య చేసిన తెల్ల జాతీయుడు. వరుస సంఘటనలతో ఎన్ఆర్ఐలలో తీవ్ర ఆందోళన. అమెరికాలోని క్యాన్సస్లో జరిగిన కాల్పుల్లో ఒక తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి క్యాన్సస్లోని ఒక బార్లో తెలుగు యువకుడు కూచిభొట్ల శ్రీనివాస్, మేడసాని అలోక్ రెడ్డి ఉండగా ఓ అమెరికా జాతీయుడు వారితో గొడవపడ్డాడు. మీరు మాకంటే ఎందులో గొప్ప, మా దేశం విడిచి వెళ్లిపోండి అంటూ వారితో వాగ్వాదానికి దిగి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కూచిభొట్ల శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా, అలోక్ రెడ్డితో పాటు నిందితుడిని నిలువరించేందుకు యత్నించిన ఇయాన్ గ్రిలాట్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై FBI దర్యాప్తు ప్రారంభించింది. జాతి విద్వేషపూరితమైన నేరం కోణంలో దర్యాప్తు సాగుతోంది. నిందితుడు నౌకాదళ మాజీ ఉద్యోగి అని తెలిపారు. ఇదిలా ఉంటే గత 15 రోజుల్లో అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో 2 తెలుగువారు మృతి చెందారు. ఈ నెల 12న కాలిఫోర్నియాలో వరంగల్కు చెందిన వంశీరెడ్డి ఓ యువతిని కాపాడబోయే ప్రయత్నంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. ఆ విషాదం మరవక ముందే ఇప్పుడు ఈ దారుణం చోటు చేసుకుంది. శ్రీనివాస్ JNTUలో బీటెక్ చేయగా, అలోక్ వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో చదివాడు. 2 అమెరికాలో PG పూర్తి చేసి ఉద్యోగంలో చేరారు. 2 గార్డెన్ టెక్నాలజీ కంపెనీలో ఏవియేషన్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఈ సంఘటన తమ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని దుండగుడి కాల్పుల్లో గాయపడిన అలోక్ రెడ్డి తండ్రి అన్నారు. ఇప్పుడు ఈ మధ్యలోనే అట్లాంటి ఇన్సిడెంట్స్ మనం లాస్ట్ 1 వీక్ 10 డేస్లో కూడా వరంగల్ వంశీ అనే అబ్బాయిని కూడా కాల్ చంపాను. సో థింగ్స్ ఆర్ కొంచెం చేంజ్ అవుతా ఉన్నాయి అక్కడ. కాబట్టి నేను ఒకసారి పునరాలోచించమంటున్నాను. లేకపోతే అక్కడ ఉండదలుచుకుంటే కొంచెం కేర్ఫుల్గా నన్ను ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు ఎవరితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా మన పని ఏదో మనం చూసుకొని, మన ఫ్యామిలీస్ పరిస్థితి ఏదో చూసుకొని మళ్ళీ ఇంటికి పోయే
మీకు మీరు ఒకటి ఆలోచించుకొని ఉండాలని ఇట్స్ మై హంబుల్ అండ్. అమెరికాలో తెలుగు యువకుణ్ణి కాల్చి చంపిన ఘటనపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. శ్రీనివాస్ కుటుంబానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అమెరికాలోని భారత రాయబారి నవతేజ్ సర్నాతో ఆమె మాట్లాడారు. ఈ దారుణాన్ని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం కూడా ఖండించింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతీయులతో పాటు ఇతర కొన్ని దేశాలకు సంబంధించిన ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయనుకున్నాం, కానీ ఇట్లా ప్రాణాంతకంగా కూడా మారుతుందని వారు అనుకోలేదు. డొనాల్డ్ ట్రంప్ చేష్టలు, డొనాల్డ్ ట్రంప్ మాటలను ఊతంగా తీసుకొని నిన్న ఒక తెల్ల జాతీయుడు, ఒక భారతీయుని, ఒక యువకుడిని, ఒక తెలుగు యువకుడిని, చాలా జీవితం ఉంది అతనికి, అతన్ని పొట్టన పెట్టుకున్న సంఘటన మనం నిన్న చూసినాం. దానికి సంబంధించి మాట్లాడుకుందాం. ఏం జరుగుతుంది అంటే, ట్రంప్ మాటలు, ట్రంప్ చేష్టలు అమెరికన్లను ప్రొవోక్ చేస్తున్నాయా, దానివల్ల ఇబ్బందులు కలగబోతున్నాయా ఇతర దేశాల వారికి, ముఖ్యంగా భారతీయులకు అనే విషయం మాట్లాడుకో. దానికంటే ముందు వేణుమాధవ్ గారు, ఐఎమ్ వెరీ సారీ, సాక్షి తరఫున శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఉన్నాను. నేను అర్థం చేసుకోగలను. కుటుంబంలో వ్యక్తి ఇట్లా ఒక అన్యాచురల్ డెత్, చాలా జీవితం ముందున్నది అతనిది. మొన్ననే పెళ్లి చేసుకున్నాడు. చాలా కళలు ఉంటాయి జీవితం పట్ల, కుటుంబం పట్ల, బాధ్యతలు ఉంటాయి, కళలు ఉంటాయి. అట్లాంటి ఒక యువకుడు తన ప్రైమ్ ఏజ్లో చనిపోవడం, ఇట్లా దుర్మరణం పాల్గొవడాన్ని అందరం బాధపడుతున్నాం. దానికి మీరు ఏమైనా చెప్పగలరా, ఏం జరుగుతున్నది అక్కడ? ఏమైనా సహాయం దొరుకుతుందా? ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కదిలిందంటున్నారు, స్పందించిందంటున్నారు. మీరు ఏమైనా మాట్లాడతారా దాని గురించి? ఎస్ అండి, అంటే అబ్జల్యూట్లీ చాలా లైఫ్ ఉన్న అబ్బాయి అతను. అంటే చాలా లవ్లీ పర్సన్ బోత్ ఫ్యామిలీస్లో. సో చాలా సపోర్టివ్గా ఉండేవాడు వాళ్ళ ఫ్యామిలీకి, మా ఫ్యామిలీకి. అండ్ హీఈస్ వెరీ యాక్టివ్ అండ్ లాట్ ఆఫ్ డ్రీమ్స్ ఫర్ దేర్. సో అండ్ వెరీ యంగ్, హార్డ్లీ 32 years. సో చాలా లైఫ్ ఉంది. ఇది చాలా పెద్ద షాక్ మాకు ఫ్యామిలీకి. సరే, ఇంకా ఇది ఫార్మాలిటీస్ అంటే మాకు యాక్చువల్గా నేను సాఫ్ట్వేర్ సైడే ఉన్నాను. సో నా బ్యాచ్మేట్స్ జేఎన్టీలో 93 బ్యాచ్మేట్స్ చాలామంది ఉన్నారు అక్కడ, సిటిజన్స్గా ఉన్నారు. సో ఐ అలర్టెడ్ దెమ్ ఇమీడియట్లీ. దెన్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఫ్లోన్ డౌన్ టు కాన్సస్ సిటీ అండ్ వాళ్ళు ఫార్మాలిటీస్లో హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళతో పాటుగా వాళ్ళకి సిన్స్ లాంగ్ టైం ఉన్నారు కాబట్టి తానా వాళ్ళతో కూడా బాగా పరిచయం ఉంది, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఎస్, గవర్నమెంట్ సైడ్ నుంచి సుష్మా స్వరాజ్ గారు చెప్పినట్టు ఇద్దరు అఫీషియల్స్ వచ్చేసి వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారు. అండ్ షీ కాల్డ్ మా శ్రీనివాస్ వాళ్ళ నాన్నగారిని పర్సనల్గా కాల్ చేశారు మార్నింగ్. ఓకే, కాల్ చేసి కండోల్ అని చెప్పి ఇదే సేమ్ సపోర్ట్ ఇస్తాము, మీరేం వర్రీ కాకండి అని చెప్పారు. అది అంటే ఇది ఎలా ఉందంటే ఒక ప్యానిక్ సిచ్యువేషన్, హెట్రెడ్తోని ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇంతకుముందు అంటే హ్యాడ్ బీన్ దేర్ 2010 నుంచి 13 వరకు ఉన్నాను అక్కడ. అంటే మేము కాషియస్గా ఉంటాం. అంటే ఇప్పుడు వాళ్ళ ఆర్గ్యుమెంట్ అది అంటున్నారు, కానీ ఈ అబ్బాయిది ఆర్గ్యుమెంట్ పెట్టుకునే మనస్తత్వమే కాదు. జనరల్గా చాలా స్పోర్టివ్ పర్సన్ అండ్ వెరీ ఫ్రెండ్లీ పర్సన్. అండ్ అది ఎట్లా అంటే అసలు ఎవరితో గొడవపడే రకం కాదు. జనరల్గా మన వాళ్ళు అంటే బ్రదర్స్ కూడా చెప్తారు, అక్కడ ఉంటే వాళ్ళు ఎవరు కూడా ఎవరితో గొడవపడరు. ఒకవేళ వాళ్ళు వచ్చి ఏమైనా అరిచినా కూడా మనం సైలెంట్గా, సహజంగానే మనం దేశంలో ఉన్నాం, మన ప్రాంతం కాదు, మన దేశం కాదు కాబట్టి జాగ్రత్తగానే ఉంటారు మన వాళ్ళు. అయితే ఇప్పుడు అతను వచ్చి ఆర్గ్యుమెంట్ చేసిండు అంటే నేను అనుకోను. అయితే నాకు తెలిసిన న్యూస్ ప్రకారం ఏంటంటే అతను వచ్చేసి బాగా డ్రంక్ చేసి ఉన్నాడు, కంట్రోల్ లేడు. ఆయన వచ్చేసి వీళ్ళు కూర్చున్న దగ్గర వీళ్ళేదో చెప్పాను కదా, ఆయన చాలా స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం, చాలా పొడగరి, మంచి హెల్తీ పర్సన్. ఇప్పుడే మీరు ఫోటో చూశారు, ఎంతగా స్పోర్ట్స్ అంటే బాగా ఫ్యాషన్ అతనికి అలోక్ కూడా. సో వాళ్ళ ఫ్రెండ్లు, వాళ్ళది చాలా చిల్ అవుట్ ప్లేస్ అనమాట. ఇది రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. సో అది ఒక ఏదో పెద్ద ఏదో వాలీబాల్, అమెరికన్ వాలీబాల్ గేమ్ ఉందని చెప్పేసి వెళ్ళారంట. వెళ్ళి అక్కడ కూర్చొని దే ఆర్ జస్ట్ వాచింగ్. స్పోర్ట్స్ బార్ పెద్ద స్క్రీన్ ఉంటుంది కాబట్టి. సో దాంతో ఏమైంది, ఇతను సడన్గా వచ్చేసి ఇదే సేమ్ క్వశ్చన్, వాట్ ఎవర్ యూ సైడ్, హౌ యు ఆర్ సుపీరియర్ దాన్ అస్ అని చెప్పేసి స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తే జనరల్గా అలా చేసినప్పుడు మన వాళ్ళు అలా తాగుండి అరుస్తూ ఉంటే ఏం మాట్లాడరు.
అది మనకు తెలుసు, ఎందుకంటే మనది కాదు, వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. అది వాళ్ళకి చాలా కాషియస్గా ఉంటారు అక్కడికి వెళ్తే. ఇప్పుడు నేను వెళ్ళినా కూడా అలానే ఉండేవాళ్ళం, మన జాగ్రత్తలు మనం ఉంటాం అక్కడ. ఈయన గొడవ చేస్తూ ఉంటే బారు స్టాఫ్ వచ్చేసి బార్ స్టాఫ్ పంపించేశారు అతన్ని. పంపించేస్తే వెళ్ళినవాడు వెళ్ళేసి ఇంకా వీళ్ళు మన వాళ్ళు ఈ పిల్లలు అనుకున్నారు సర్లే ఇంక వెళ్ళిపోయాడు కదా అనుకున్నారు. బట్ దే డింట్ ఎక్స్పెక్టెడ్ దిస్ వర్స్ట్ థింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. దెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ హీ కేమ్ అవుట్ విత్ ఏ గన్ అండ్ షాట్. అక్కడ అంటే ఈ అబ్బాయి పొడుగ్గా ఉంటాడు కాబట్టి ప్రాబబ్లీ అంటే మేము అనుకోవడం ఏంటంటే ఈ ఏరియాలో ఏమన్నా సెన్సిటివ్ ఏరియాలో తగిలి ఉంటుంది, ఇమీడియట్గా ఇంకో అబ్బాయికి తొడలో తగిలింది కాబట్టి. అదే విచక్షణ రహితం కదా, వాడు తాగి ఉన్నాడు, కంట్రోల్లో లేదు. సో అలా అయిపోయిందేమో అనుకుంటున్నాను. ఎంతకాలంగా ఉంటున్నాడు శ్రీనివాస్ అక్కడ? అరౌండ్ 10 years నుంచి ఉంటున్నాడు. ఒకే ప్లేస్లో ఉన్నారా? లేదు, అంటే ఈ కంప్లీటెడ్ అంటే ఎంఎస్ అక్కడ టెక్సాస్ యూనివర్సిటీలో చేశాడు. తర్వాత సేరా రాపిడ్స్లో కొన్ని రోజులు జాబ్ చేశారు. దెన్ మూవ్ బ్యాక్ టు కాన్సాస్ సిటీ. ఇది గవర్నమెంట్ అనేది చాలా మంచి కంపెనీ, సో దాంట్లో మంచి పొజిషన్. హీఈస్ అది చెప్తున్నా కదా, హీఈస్ నౌ రన్నింగ్ 4 projects. సో చాలా తక్కువ స్టేజ్లో మంచి గ్రోత్ వచ్చి ఎన్నో డ్రీమ్స్తో ఉన్నాడు. అంటే మేము వేర్ ఎక్స్పెక్టింగ్, అంటే ఫ్యామిలీకి ఎంతో సపోర్టివ్గా ఉన్నాడు అతను. మీరు తరచూ మాట్లాడుతుంటారా ఆయనతో? చాలా ఫ్రీక్వెంట్. ఈ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ 3-4 months కాలంలో ఆయన ఏమైనా ఎప్పుడైనా ఇట్లాంటి విషయాలు మాట్లాడారా? ఇక్కడ పరిస్థితులు వాటి గురించి ఏమని చెప్పారు? ఆయన మాట్లాడాడు. మా సిస్టర్ ఇన్ లా కూడా, అంటే మా పిల్లలు ఉన్నారు, మా ఇంకో సిస్టర్ ఇన్ లా వాళ్ళ అబ్బాయి బీటెక్ అయిపోయాడు. సో వీళ్ళు అతను ఏదో యూఎస్కి వెళ్దాం ప్లాన్ చేసుకుంటున్నాడు. సో వాళ్ళతో ఫ్రీక్వెంట్గా ఈ కాలేజ్కి అప్లై చేయి, ఆ కాలేజ్కి అప్లై చేసి చెప్పేవాడు ఇంతకుముందు. ట్రంప్ వచ్చిన తర్వాత సిచ్యువేషన్ బాగాలేదు నాన్న, మీరు తిరిగి ఆలోచించండి, ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అని చెప్పేసి చెప్పేవాడు అనమాట. ఇక్కడ సిచ్యువేషన్ ఏదో కొంచెం తేడా కొడుతుంది. మా సిస్టర్ ఇన్ లా వాజ్ స్ట్రైట్ ఫార్వర్డ్. షీ సెడ్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ గుడ్, మీరు వేరేది చూడండి, అది బాగాలేదు ఇక్కడ, నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది. తను భయపడుతూనే ఉంది, పాపం తను భయపడుతూనే ఉంది. వాళ్ళు ఏమన్నా తిరిగి రావాలనే ఆలోచనతో ఏమైనా ఉండిరా? లేదు, అలాంటిది ఏం లేదు. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం సిచ్యువేషన్ బాగాలేదు, అంటే ఇలాగా కాదు, అంటే వీసా రిలేటెడ్ సిచ్యువేషన్ బాగాలేదు, ఇట్లా పర్సనల్ విద్వేషాలు వస్తాయని, రేసిజం వస్తుందని వీ నెవర్ ఎక్స్పెక్టెడ్. వాళ్ళు ఏమన్నారంటే, అంటే మీరు వచ్చినా కూడా ఒకవేళ ఓపీటీ అనేది తగ్గించేసాడు, మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు అనదర్ ఇంకో రెజల్యూషన్ ట్రంప్ ఆయన వచ్చిన తర్వాత ఓపీటీ తగ్గించేశారు. అయితే పిల్లలు ఎంఎస్ చేసిన తర్వాత ఓపీటీ లేకపోతే, అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ లేకపోతే, దెన్ ఇట్ విల్ బికమ్ ఏ ప్రాబ్లం. ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేసి వెళ్తారు కదా, అది తగ్గించేసాడు కాబట్టి అదేమన్నా ప్రాబ్లం అవుతుందేమో, థింక్ అబౌట్ ఇట్ అన్నట్టుగా వాళ్ళు కాషియస్గా ఉందాము. అందరం ఈ 3-4 మాసాలు అదే చర్చిస్తున్నాం. వీసా రిలేటెడ్ అనుకున్నాం, ఇక్కడి నుంచి పోయే వాళ్ళకి ప్రాబ్లం అవుతుందేమో, అక్కడ ఉన్న వాళ్ళని రిటర్న్ పంపించేస్తారేమో అని అనుకుంటున్నాం. కానీ ఇట్లా ట్రంప్కి ఇన్స్పైర్ అయిపోయి ఇట్లా కాల్చి చంపుతారు జనాల్ని. ఇది ఎలా ఉందంటే, రీసెంట్గా ఒక సినిమాలో చూశాను నేను, ఐ డోంట్ రిమెంబర్, బట్ నేను ఏది చేసినా కూడా నన్ను కాపాడడానికి ఓ చెడ్డ ఫాదర్ ఉంటాడు అన్నట్టుగా. ప్రాబబ్లీ దట్ కుడ్ బి ద వన్ ఆఫ్ ద, అంటే వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళకు ఏమన్నా ఈయన. కానీ అమెరికన్ చట్టాల ప్రకారమే అతను ఇప్పుడు శిక్షకు అర్హుడు కదా, శిక్ష పడాల్సిందే కదా. ట్రంప్ అయినా అతన్ని కాపాడలేడు కదా. హిస్టరీ కైండ్ ఆఫ్ ఏదైనా కూడా. ఇప్పుడు ఈయన శ్రీనివాస్ గారు, అలోక్ గారు పనిచేస్తున్న కంపెనీకి సంబంధించిన యాజమాన్యం ఏమన్నా మాట్లాడారండి? చాలా అండి, వాళ్ళు చాలా, I never expected in an American company to come forward that much. వాళ్ళ వీపీ డైరెక్ట్గా వచ్చేసి, అంటే ఈయనకున్న గ్రాటిట్యూడ్ అలాంటిది, కంపెనీలో ఈయన సంపాదించుకున్న మంచి పేరు అలాంటిది. ఇఫ్ యు సీ ద ఫేస్బుక్, ఓకే, మోస్ట్ ఆఫ్ ద అమెరికన్స్ ఆర్ సెడ్ వెరీ హై అబౌట్ శ్రీనివాస్. అంటే ఈయన కష్టపడతాడు, అంత హార్డ్ వర్క్ చేశాడు అనమాట. సో వాళ్ళంతా ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు, ఎంప్లాయీస్ అంతా. సో వైస్ ప్రెసిడెంట్ హర్ సెల్ఫ్ కేమ్ ఫార్వర్డ్ and they are now taking lot of care, apart from Thana and apart from my friends and apart from government of India, even government, this company which is government, also taking lot of care. I mean, they are now supporting like anything. And ఇప్పుడే తెలిసింది, నేను జస్ట్ వచ్చే ముందు మా ఫ్రెండ్ అక్కడ ఉన్నాం అని కాల్ చేస్తే, దే గివెన్ ఏ రూమ్ టు, అంటే వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు విడిది కూడా ఏర్పాటు చేశారంట. someone has gone there అండి ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళాలి, అక్కడ వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తాం. ఎనివే సార్, శ్రీనివాస్ గారి పేరెంట్స్, శ్రీనివాస్ గారి వైఫ్, వారి రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరికి కూడా తప్పనిసరిగా ఒక
ధైర్యం రావాలని చెప్పి కోరుకుందాం మనం. అంతకంటే ఇప్పుడు చేయగలిగేది కూడా ఏం లేదు. రియల్లీ సాడ్ ఇన్సిడెంట్. మిగతా పెద్దలతో కూడా మాట్లాడాలి. ఇంకోటి ఏంటంటే ఇంతవరకు ఇంకా బాడీ చూపట్లేదు వాళ్ళు. అంటే అది కూడా వాళ్ళకు అంటే అమ్మాయికి తట్టుకోలేకపోతుంది. ఆ ధైర్యం అమ్మాయికి రావాలని కోరుకుందాం మనం. మిగతా పెద్దలతో మాట్లాడదాం. మరొక ఎన్ఆర్ఐ ఉన్నారు మనతో, వారు కూడా ఐటీకి సంబంధించిన వారు, నరసింహారావు ఉన్నారు. సో మన నరసింహారావు గారు చెప్పండి. నేను కూడా ఈవెన్ ఐఎమ్ వరీడ్, మై నీస్ ఈజ్ దర్ ఇన్ యుఎస్. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరైనా భయపడతాం కదా. తట్టు ఒక దేశాధ్యక్షుడు మాట్లాడుతున్న మాటలు, అతను చేస్తున్న చేష్టలకు ఇన్స్పైర్ అయ్యి కొంతమంది ఇట్లాంటి దుండగాలకు పాల్పడితే, అతను అన్నాడు కదా మీరు మాకంటే ఏం గొప్ప అని చెప్పి. ఇట్లా రేపు అమెరికన్లలో చాలామంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో మీరు మాకంటే ఏం గొప్ప అని చెప్పి తుపాకీ తీసుకొని జనం మీదకి వస్తే ఏం కావాలి? సో ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. అట్ ద సేమ్ టైం ఇది సంఘటన జరిగినప్పుడు సార్ అయాన్ గ్రిల్లెట్ అనే అతను మధ్య వెళ్ళి కాపాడడానికి ప్రయత్నించాడు. అయితే ఆయనను కూడా షూట్ చేశాడు. అట్ ద సేమ్ టైం 2 ways ఉన్నది. ఒక సైడ్ అయాన్ గ్రిల్లెట్ ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని అంటే ఏ దేశీయులైనా ఎవరైనా ఒకటే అనే విధంగా ఒక సైడ్ ఉన్నది. ఇదే వ్యక్తి కాల్చిన వ్యక్తి బయటికి వెళ్ళి బార్ టెండర్ ఎవరో కాల్చినాక బయటికి వెళ్ళి వింటే అట ఐ షాట్ 2 మిడిల్ ఈస్ట్ మెన్ అన్నాడట. అతనికి ఇండియనా, అమెరికన్, ఇండియనా, ఏషియనా, మిడిల్ ఈస్టా ఎవరనేది దే కెనాట్ డిఫరెన్షియేట్. ఇది మొదటి నుంచి జరుగుతుంది. ఏషియన్ అనేదే ఉంటుంది. వాళ్ళు ముస్లిము, పాకిస్తాను ఇట్లాంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అనే అనుకుంటారు సార్ వాళ్ళు. సో అక్కడ మెయిన్గా మనకు ప్రాబ్లం వస్తుంది సార్. ఇందాక అలోక్ రెడ్డి గారు ఫాదర్ చెప్పినట్టు మనం ఒక ప్లేస్కి వెళ్ళి బతుకుతున్నాం. ఆబ్వియస్లీ సార్ చెప్పినట్టు మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. మనం ఎటువంటి ప్లేస్కి వెళ్ళాం. ఈ సంఘటనలో ఒకసారి డిస్కషన్ అయిన తర్వాత బార్ వాళ్ళు చాపినాక ఈయన బయటికి వెళ్ళారు కానీ సార్. బయటికి వెళ్ళి మళ్ళీ గన్ తీసుకొచ్చాడు. సో డిస్కషన్లో ఫస్ట్ 99% మన ఇండియన్స్ ఎక్కడ డిస్కషన్లోకి వెళ్ళరు, ఎక్కడ వాగ్వివాదానికి వెళ్ళరు. అయినప్పటికీ బార్లో అంటే ఇంకా అది కొంచెం వాళ్ళు ఆల్రెడీ డ్రగ్ ఎడిక్ట్స్ ఉంటారు. ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కాదు. డిస్కషన్ స్టార్ట్ అవ్వకముందే అయినా సరే ఆయన బయటికి వెళ్ళి మళ్ళీ గన్లు అయితే ఎవరు జోబులో పెట్టుకొని 90% క్యారీ చేయరు. ఇఫ్ సంబడీ ఈస్ క్యారింగ్ ఇట్ దెన్ అమెరికనా, ఆఫ్రికనా ఎవరైనా చూడరు. మనం రెగ్యులర్గా చూస్తుంటాం స్కూళ్ళకి వెళ్ళి గన్లతో కాలుస్తుంటారు. సో వాళ్ళు సైకియాట్రిక్ వాళ్ళ మైండే పనిచేయదు వాళ్ళకి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడైతే బ్యాక్కి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చే టైంలో మనమే అవాయిడ్ చేసి వెళ్ళిపోవడం కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేసుకొని, ఇప్పుడు పరిస్థితి బాగాలేదు కాబట్టి నార్మల్గా అయితే అన్ని ప్లేసెస్కి వెళ్తుంటాం, ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. మనం బార్కి వెళ్తారు, ఇట్లాంటి స్పోర్ట్స్ బార్ జస్ట్ గేమ్ చూడడానికి వెళ్తుంటారు. సో అట్లా వెళ్ళినా ఏం కాదు. కానీ ఈ పరిస్థితుల్లో 100% అవాయిడ్ చేయడం అనేది బెటర్ సార్. దట్ ఈస్ వన్ థింగ్. కొన్ని రోజులు సర్దుమనిగేంత వరకు మనం కూడా దేశంకి వెళ్ళినప్పుడు ఇన్ని నార్మల్గానే మనం జాగ్రత్తగా ఉంటాం. ఇంకా కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండడం కొంతవరకు సేఫ్. అంటే మన వాళ్ళేం వీధుల్లోకి వచ్చి ట్రంప్కు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడం లేదు కదా. మామూలుగా అంటే ఒకటి అక్కడ ఏమన్నా అమెరికన్ రాజకీయాల్లో ఇన్వాల్వ్ కావాలనుకునే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఉంటారంటే చాలా కాలంగా అక్కడ ఉండి సెటిల్ అయిపోయి ఇదే ఉన్న వాళ్ళు అంత సిటిజన్షిప్ తీసుకొని ఓటింగ్ రైట్ వచ్చి చేస్తున్న వాళ్ళు ఎవరైనా చేస్తే చేయొచ్చు. కానీ మామూలుగా పీపుల్ హూ గో దేర్ టు ఈట్ దేర్ లైవ్లీహుడ్ దే విల్ నాట్ డూ దట్, రైట్ కదా. కానీ మనం 100% వెళ్ళాం సార్. కానీ ఇకపైన ఇటువంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ కొంత సిచ్యువేషన్ని కూడా కొంతకాలం ఇవన్నీ పరిస్థితులు సర్దుమనిగే కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. Let us tell our children, let us tell our people to be more careful చెప్పాలి. మనం మిగతా పెద్దలతో కూడా మాట్లాడదాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాను. వెల్కమ్ బ్యాక్ టు ద 4th ఎస్టేట్. మనం అమెరికాలో జరుగుతున్న జాత్యహంకార జ్వాలలకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఒకసారి దామోదర్ రెడ్డి గారితో మాట్లాడదాం. వారు ఆటా మాజీ ట్రస్టీ. దామోదర్ రెడ్డి గారు చెప్పండి, మీరు కూడా చాలా కాలం యుఎస్లో ఉన్నారు. ఇప్పుడు ఒకటి అమెరికాలో భారతదేశానికి సంబంధించిన సంస్కృతి కానీ సాంప్రదాయాలు కానీ అక్కడ పెరుగుతున్నాయి, మనకు దేవాలయాలు వస్తున్నాయి, తర్వాత మన సాంప్రదాయానికి సంబంధించినవి జరుగుతున్నాయి, ఉత్సవాలు జరుగుతున్నాయి, వివిధ భాషలకు సంబంధించిన సంఘాలు వస్తున్నాయి, తెలుగు సంఘాలు చాలా ఉన్నాయి. ఇట్లాంటివి విన్నప్పుడు సంతోషపడేవాళ్ళం. తర్వాత భారతీయులు అక్కడ అమెరికన్ గవర్నమెంట్లో భాగస్వాములు అవుతున్నారు, ఎక్కడో ఎలక్ట్ అయి వస్తున్నారు అన్నప్పుడు సంతోషపడేవాళ్ళం. కానీ ఇటీవలి కాలంలో అంటే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత పరిస్థితులు మారుతున్నాయా, లేకపోతే ఆయన మాట్లాడుతున్న మాటలకు ఆయన చేస్తున్న చేష్టలకు ఇన్స్పైర్ అయ్యి ఇట్లాంటివి చేస్తున్నారా? ఇంకా ముందేమన్నా ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉన్నాయా? మీకేమనిపిస్తుంది? మీరున్నప్పుడు ఎట్లా ఉండింది, ఇప్పుడు ఎట్లా ఉంది? డెఫినెట్లీ సార్, ఈ హేట్ క్రైమ్ అనేది
ఆర్గనైజ్డ్గా జరుగుతూ ఉండేది ఇదివరకు 20-30 ఇయర్స్ బ్యాక్ ఇట్ వాస్ దేర్. కాకపోతే దేర్ వాజ్ నో పుష్ ఫ్రమ్ గవర్నమెంట్ కానీ అందరూ ఎక్కడిదక్కడ రెస్ట్రిక్ట్ చేస్తూ వచ్చారు. కొన్ని ఏరియాస్లో న్యూ జెర్సీ ఆ ఏరియాలో ఉండేది ఒకప్పుడు. రీసెంట్ యాక్టివిటీస్ చూస్తుంటే జస్ట్ బికాజ్ ఈ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అయిన తర్వాతనే వాళ్ళు ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ యాక్టివేట్ అవుతున్నారు అనేది ఒకటి మనం అనుమానపడాల్సిన అవసరం ఉంది సార్. గన్ కల్చర్ అనేది ఈ భారతదేశం లాగా కాదు కదా సార్. అక్కడ ఎనీబడి కెన్ గెట్ ఎ గన్ ఆఫ్ ఎనీ రేంజ్. ఒక లైసెన్స్ ఉంటే చాలు, తీసుకెళ్ళి అక్కడ స్టోర్కి వెళ్తే వాడు హీల్ గివ్ యూ సెమీ ఆటోమేటిక్ ఎనీథింగ్ హీల్ గివ్ యూ. ఇటువంటి ప్రెసిడెంట్ వచ్చి అందరిని ఇమిగ్రేషన్ రూల్స్ టైట్ చేసి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఉండొద్దు అంటే ఓకే, ఇట్స్ ఫైన్. కానీ ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ కేకేకే అనే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆ కేకేకే అని సమర్థించిన వాడే ఈయన క్యాబినెట్లో ఉన్నాడు ఇప్పుడు. కేకేకే అంటే ఇట్స్ ద ఫుల్ ఫామ్ కరెక్ట్ కానీ ఇట్స్ అన్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ టోటలీ అమెరికన్ బేస్డ్. ఐ డోంట్ నో, ఐ ఫర్గాట్. ఏం చేస్తుంది ఆర్గనైజేషన్? దే వాంట్ ఓన్లీ ద లోకల్, అంటే తెల్ల వాళ్ళనే కాపాడుతుంది. అదర్ దెన్ తెల్ల వాళ్ళు ఎవరు ఈ దేశంలో ఉండకూడదు అనేది వాళ్ళకు మొదటి నుంచే అది. ఎస్పెషల్లీ సౌత్లో ఎక్కువ ఉంటారు సార్ వాళ్ళు. నార్త్లో ఎక్కువ డామినేటెడ్ బై ఇమిగ్రెంట్స్ అందుకని సౌత్లో ఎక్కువ ఉంటారు. ఆ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేసిన వాడే ఈ క్యాబినెట్లో ఒకరు ఉన్నారనేది వారికి తెలుసు. ఆ నేమ్స్ అవన్నీ డీటెయిల్స్ నా దగ్గర ప్రస్తుతం లేదు కానీ ఐ కెన్ ఆల్వేస్ ప్రొవైడ్. సో విత్ దాట్ వాళ్ళు ఈ మన భారతీయులా లేకపోతే మిడిల్ ఈస్టా ఏది అదేం చూడకుండా ఆల్ దెన్ వాళ్ళు చూడగానే తెలుస్తుంది సార్ వాళ్ళకు. హీ ఈజ్ నాట్ ఇన్ అమెరికన్, దో వీఆర్ సిటిజన్స్, దో వీఆర్ బ్రాట్ అప్, దో వీఆర్ బార్న్ దేర్, దే డోంట్ కేర్. బట్ ద కలర్ ఆఫ్ ద స్కిన్ దే కెన్ ఫైండ్ అవుట్ యు ఆర్ నాట్ ఎన్ అమెరికన్. దాంతో హేట్రేట్ తోటి దే కెన్ డూ ఆల్ దీస్ యాక్టివిటీస్. ఇప్పుడు రాని ప్రతిదీ ఇమిగ్రేషన్ మీద పడుతున్నాడు. వేరే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని పక్కకు పెట్టేసి కేవలం H1 లాస్ భారతీయుల మీద ఎక్కువ, ఏదంటే ఎంప్లాయ్మెంట్ సైడే మన మీద ఎక్కువ ఉంది, మిగతా అంతా ముస్లిమ్స్ మీదనే బ్యాన్ చేస్తున్నాడు. ఈ హేట్రేట్ తోటి ఇట్ ఇస్ డెఫినెట్లీ సార్ ఇంకో 6 monthsలో స్కూల్స్లో కూడా, మామూలు చిన్నపిల్లల స్కూల్స్లో కూడా మన ఉండే కమ్యూనిటీలో ఎక్కువ మటుకు చైనీస్, ఇండియన్స్ ఒక దగ్గర కమ్యూనిటీ ఉంది కాబట్టి వీ హ్యావ్ ఎ డిఫరెంట్ స్కూల్ దేర్. ఈచ్ కమ్యూనిటీ హ్యాస్ లైక్ దగ్గరలో ఒక స్కూల్ ఉంటుంది. అక్కడ వరకు పర్లేదు సార్. వెన్ యూ గో టు కాలేజ్ అక్కడ డిఫరెన్స్ వస్తుంది సార్ డెఫినెట్లీ. ఈ హేట్రేట్ అక్కడికి స్ప్రెడ్ కాకముందే అవర్ గవర్నమెంట్ షుడ్ టేక్ సమ్ ఇనిషియేటివ్ సార్. కానీ అక్కడ కాలేజ్కి హేట్రేట్ స్ప్రెడ్ కావడం అనేది చాలా సులభంగా జరుగుతుంది. అంటే ఏజ్లో అడాలసెంట్ ఏజ్ దే ఆర్ ఆల్ డ్రాప్ అవుట్ సార్. ఆ కాలేజ్కి వెళ్ళిపోయి వాళ్ళు 18-19 years తర్వాత దే ఆర్ లెట్, ఇక్కడలాగా మనం ఇంజనీరింగ్ అంతా అయిపోయే వరకు కాపాడుకోం కదా సార్ పిల్లల్ని. అక్కడ 18 years కాగానే యూఆర్ ఆన్ యువర్ ఓన్. నువ్వు మెక్డానల్డ్స్లో పనిచేస్తావా, సబ్వేలో పనిచేస్తావా, నీ ఇష్టం చేసుకో అంటే బట్ ఆటోమేటిక్లీ హీల్ హ్యావ్ హిస్ ఓన్ థాట్స్ వాట్ టు డూ అనేది. ఇటువంటి ప్రెసిడెంట్ స్టేట్మెంట్స్ వాడికి చెవులో పడ్డాయి అనుకోండి, డెఫినెట్లీ విల్ టేక్ దట్ పాత్. ఎందుకంటే అది మా దేశానికి వచ్చి ఇప్పుడు మీరు తెలంగాణ ఎడ్యుకేషన్ ఎలా వచ్చిందో అది కూడా అలానే వాళ్ళు రేపు పొద్దున ఇక్కడంటే మనం ఉద్యోగం చేసాం, అక్కడ ఉద్యోగం కాదు సార్, గన్ కల్చరే ఉంటుంది అక్కడ. ఎవ్రీబడి కెన్ హ్యావ్ ఎ గన్, వెదర్ యూ ఆర్ ఆన్ H1 ఆర్ యువర్ గ్రీన్ కార్డ్ ఆర్ యువర్ సిటిజన్, డజంట్ మ్యాటర్, ఎనీబడి కెన్ హ్యావ్ ఎ గన్. అంటే తెలంగాణ ఉద్యమానికి దానికి పోలిక ఎక్కడ? ఎందుకంటే సార్ మా ఇల్లు జరిగింది అని పోరాటం జరిగింది. డెఫినెట్లీ సార్. అమెరికన్లకు మనం ఏం అన్యాయం చేసినా చేయలేదు, కానీ అది మైండ్లో వాళ్ళకి వచ్చేస్తుంది సార్. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, మా ఉద్యోగాలు మాకే ఉండాలి, మేము అందరినీ తీసేస్తామని అంటారు, అందరిని వెళ్ళగొడతాం అంటున్నారు. ఆ నుంచి వెళ్ళగొడతాం అనగానే వాళ్ళకు మా కంఫర్ట్ 1,30,000 పెట్టారు సార్ H1B. 1,30,000 ఏ కంపెనీ ఇస్తుంది సార్? అంటే $65 per hour ఇవ్వాలి. 1,30,000 యాన్యువల్ సాలరీ అంటే $65 per hour ఇవ్వాలి. ఏ కంపెనీ, దోస్ కంపెనీస్ కెనాట్ ఎఫర్ట్. దామోదరెడ్డి గారు అభ్యంతరం లేదు. ఇప్పుడు భారతదేశం నుంచో ఇతర ఏషియన్ కంట్రీస్ నుంచో ఇంకో చోటు నుంచో పోయే వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసి ఎక్కువ మంది రాకుండా చేసి అక్కడ ఉన్న అమెరికన్ నేటివ్స్కే ఉద్యోగాలు వచ్చేట్టు, వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చేట్టు చేసుకుంటే అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వమే మాట్లాడే మాటలు, ప్రభుత్వమే చేసే పనుల వల్ల ఇట్లా ప్రొవోక్ అయ్యి చేసే వాళ్ళని ఎట్లా చూడాలనేది దానికి ఏం జరగాలి? భారతదేశం ఏం చేయాలి? ఇక్కడి ప్రభుత్వం దే షుడ్ టేక్ ఇనిషియేటివ్. అండ్ మన లాస్ ఏంటి అసలు, హౌ ఆర్ వి రిలేటెడ్ టు దోస్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్? ఈ బ్యాన్ అనేది ఎవరి మీద పెట్టారు, దేనికి పెట్టారు? ఈ హేట్రెడ్ అనేది మిడిల్ ఈస్టర్న్ కానీ ఇండియన్ కానీ ఏం చూస్తలేదు సార్. ఈ హేట్ అనేది ఇట్ ఇస్ కమింగ్ అదర్ దెన్ అమెరికన్స్ వస్తుంది. దాన్ని మనల్ని కాపాడుకోవడానికి అవర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ షుడ్ గో అండ్ టాక్ టు దెమ్ సార్. ఓకే, లెటెస్ట్ టాక్ టు సాయి కృష్ణ గారు. సాయి కృష్ణ గారు చెప్పండి, ఇప్పుడు మీరు బీన్ ది వీసా అండ్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్, మారింది అన్న ట్రంప్ వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు కానీ అక్కడ ఉన్నవాళ్ళు కానీ కొంచెం సెకండ్ థాట్స్లో పడడం కానీ లేదా ఆందోళన చెందడం కానీ అట్లాంటివి ఉన్నాయి. ఇట్లాంటి సంఘటనలు ఇప్పుడు ఒకటి ISI వాళ్ళు టెర్రరిస్టులు చేసిన దానికి
వాళ్ళు నిజానికి జనరల్ ముస్లిమ్స్ను వేధించడం కూడా సరికాదు. కానీ ముస్లిమ్స్ అనుకొని ఇండియన్స్ని కూడా చంపడము లేకపోతే ఇండియన్స్ మీద దాడులు చేయడాన్ని ఎట్లా చూస్తామని? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం సార్. సో ఇది జరగకూడదు, జరిగింది. అయితే ఈ ఘటనలు అంత ముందు కూడా జరుగుతూ ఉన్నాయి పాత రోజుల్లో కూడా చూస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అమెరికానే వలసదారుల దేశం. అందరూ ఇప్పుడు ఎవరైతే ఈ మాట్లాడే ట్రంప్తో పాటు ఇప్పుడు నాకు తెలిసిన ఇప్పుడు కాల్చిన వ్యక్తి కూడా వాళ్ళ పేరెంట్స్ కానీ బయట దేశం నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళే ఉంటారు. కాకపోతే కొంచెం ముందర వెనక ఈ ఆంగ్లో ట్రంప్ ఇద్దరు భార్యలు కూడా యూరోపియన్స్ అని. అలాగే వాళ్ళు వేరే దేశం గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వేరే దేశస్తులను ఆక్రమించి తీసుకున్నదని చెప్పొచ్చు రెడ్ ఇండియన్స్. అప్పుడు మీరు చూస్తే వాళ్ళకి సపరేట్ ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళని ఊరికి దూరంగా నెట్టేశారు. రెండోది తీసుకుంటే ఫస్ట్ వీళ్ళు ఎవరైతే ఈ ఆంగ్లో సాక్సన్స్ అంటే వాళ్ళు ఎక్కువ కాలం వాళ్ళు రూల్ చేశారు అమెరికాని. ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా 400 to 500 years వాళ్ళు రూల్ చేశారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలనేది వాళ్ళ ఒక నినాదం అనమాట. దాంట్లో అలాగే మన ఆంగ్లో ఎట్లాగే తీసుకుంటే ఇండియన్స్ అలాగే క్యూబన్స్ ప్రతి దేశం నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వివిధ వృత్తుల్లో చాలామంది ఉన్నారు. మన దేశం నుంచి తీసుకుంటే అప్రాక్సిమేట్గా 50 lakh పీపుల్ అంటే డిఫరెంట్గా సిటిజన్స్ అవ్వచ్చు, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, అప్రాక్సిమేట్ జనాభా అంతమంది ఉన్నారు. ఒక రకంగా తీసుకుంటే విదేశాల్లో భారతీయులు ఉండే అతి 1వ నెంబర్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉన్న దేశం ఇదే అవ్వచ్చు. అంటే అక్కడ అమెరికన్ లెక్క ఏమైనా ఎప్పుడో ఒకసారి వీళ్ళు అవుట్ నంబర్ చేసి దేశాన్ని రూల్ చేస్తారేమో అనే భయం ఉందా? ఎందుకంటే ఒబామా అన్నట్టున్నారు ఇండియన్ కెన్ బికమ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. అంటే ఒక రకంగా అది కూడా అవ్వబోయి ఉండేది. ఎందుకనంటే ఇప్పుడు ఈయన కూడా 2 పార్టీలు మారి ఈయనేమీ ఒక పార్టీలో లేడు, ఒకటి మాట్లాడాడు. కాకపోతే ఒక్క నినాదంతో వచ్చాడు కాబట్టి ఆ లోకల్స్ ఎవరైతే ఉద్యోగం లేని వాళ్ళు ఇప్పుడు అతను ఎవరైతే మాట్లాడాడో వారు చెప్పినట్టు మీరు మాకన్నా ఏది గొప్ప అని అంటే ఫస్ట్ అతను హిస్టరీ తీసుకుంటే అతను ఈ రిలేటెడ్ ఇంజనీరు కాదు, దీనికి సంబంధించిన వ్యక్తి కాదు. కాకపోతే ఏదో ఒకటి అది ఆర్గ్యుమెంట్కి పోవాలా, అది ఖచ్చితంగా ట్రంప్ మాట్లాడే తీరు అంటే లోకల్ వాళ్ళని అనుకోవాలి అంతే. అదే విధంగా కనిపిస్తుంది. కానీ ఏ రకంగా పోతే ఆ కంపెనీలో పనిచేసే వ్యక్తో లేదా అదే సెక్టర్లో ఉండి వీళ్ళకి ఉద్యోగం లేక వాళ్ళకి దొరికి నుండి మాట్లాడుంటే ఒక అర్థం ఉంది. ఏ కారణం లేకుండా అసలుకి నౌకాదళ మాజీ ఉద్యోగి 50 సంవత్సరాల పైన ఉన్నాయి. ఆయన తెలిసి ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవి తీసుకుంటూ ఉంటారు వాళ్ళు. సో అవి తీసుకొని వచ్చి ఒక ఫ్రస్ట్రేషన్తో ఏదో ఒక కారణంతో వీళ్ళని ఆర్గ్యుమెంట్ పిలిచి ఈ విధంగా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళకి రేపు మన అనుకునేది అంటే వాళ్ళ ఫాదర్స్ 4 fathers వచ్చి సెటిల్ అయి ఉంటారు. వాళ్ళు కూడా ఆ కంట్రీ వాళ్ళు కాదు. వీళ్ళ ఉద్యోగాలు కొల్లగొట్టేస్తున్నారనే ఒక భావన ఏర్పడిపోయింది అనమాట. అది రెచ్చగొట్టి ఎక్కువ ఓట్లు తీసుకుని వచ్చారు ట్రంప్. ఫస్ట్ చెప్పిన వాటిలో గోడ కడతాను, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పంపించేస్తాను అంతవరకు ఓకే. కానీ నీ కంట్రీలో మీరు పాలసీస్ని మార్చుకునేదానికి అన్ని రైట్స్ ఉన్నాయి. కానీ జాతి విద్వేషాలు రెచ్చగొట్టినట్టు. కానీ అతను ట్రంప్ మాట్లాడే మాటలు వింటుంటే ఒక నియంతలాగా మాట్లాడుతున్నాడు. అతను మీడియాని ఇచ్చేస్తున్నాడు, తర్వాత ప్రజల్ని ఇచ్చేస్తున్నాడు. ఒకసారి మనం గంగసాని రాజేశ్వర రెడ్డి గారు నాటా అధ్యక్షులు వారితో మాట్లాడదాం. ఒకసారి రాజేశ్వర రెడ్డి గారు నమస్తే. హలో రాజేశ్వర రెడ్డి గారు, క్యాన్ యూ హియర్ మీ? సమ్ ప్రాబ్లం చెప్పండి సార్. సో ఈ విధంగా తీసుకుంటే ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ అప్లై చేసుకున్న వాళ్ళు మా దగ్గర నుంచి కానివ్వండి డిఫరెంట్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకున్న వాళ్ళు డ్రాప్ అయిపోతున్నారు. రీజన్ ఏంటంటే ఏం జరుగుతుందో అన్న ఆందోళన ఎక్కువ నెలకొందనమాట. అంటే జరిగిన ఇన్సిడెంట్ 1, 2 అయినా కానీ బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇట్లాంటివి ఎన్ని జరగబోతాయో అన్న భయం. ఇప్పటికిప్పుడు మనము ఏదో ఒక 2 ఇన్సిడెంట్లు జరిగాయని చెప్పి మనం వెనక్కి పిలవలేము మన స్టూడెంట్స్ని కానివ్వండి, సెటిలర్స్ని కానివ్వండి. కారణంగా వారు అన్నట్టుగా జాగ్రత్తగా ఉండమని అడ్వైస్ చేయగలమే కానీ వెనక్కి పిలవలేని పరిస్థితులు ఇప్పుడు ఆల్రెడీ ఉంది. కానీ భద్రత లేకుండా అంటే ఇట్లా మాకేం కాదు, మేము భద్రంగా ఉన్నాం అనే ఒక అభిప్రాయం కల్పించడం ఎట్లా అమెరికాలో ఉన్న భారతీయుల్లో? అమెరికాలో వారు అన్నట్టుగా ఇక గవర్నమెంటే ఇలాంటి ఒక ప్రధానమంత్రి స్థాయిలో మోడీ గారు లాంటి వ్యక్తి ఈ విధంగా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయని చెప్పి వారితో డైరెక్ట్గా ప్రెసిడెంట్తో మాట్లాడి ఇలాంటి పర్టికులర్ ఇండియన్స్ అనో లేకపోతే ఏషియన్స్కో ఇబ్బంది లేదు, మా దేశంలో సురక్షితంగా ఉండొచ్చు అనే ఒక రకమైన సందేశాన్ని ఇవ్వగలిగితే అట్లీస్ట్ కొంతవరకు వాళ్ళల్లో. సారీ, నేను ఇందులోకి రాజకీయాలు తీసుకురావడం లేదు, మనం ఒక విషాదకరమైన పరిస్థితుల్లో మాట్లాడుకుంటున్నాం. కానీ
ఈ భారతదేశంలో ఇవాళున్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ట్రంప్కు అనుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. అవును సార్. ఏమంటారు మీరు? అవును సార్, ట్రంప్ కన్నా అమెరికాకు అనుకూలం అని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు రాజకీయాలను మీరు అన్నట్లుగా పక్కన పెడితే మన దేశస్తులకి జరుగుతున్న ఇబ్బందులు ఇది అన్నిటికీ. ఒక్క నిమిషం అండి, రాజేశ్వర రెడ్డి గారు లైన్లోకి వచ్చినట్టున్నారు, మళ్ళీ వస్తాం గారికి. రాజేశ్వర రెడ్డి గారు నమస్తే సార్, నా మాటలు వినిపిస్తున్నాయా? ఐఎమ్ నాట్ ఏబుల్ టు హియర్ యూ సార్. ఓకే, దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ విత్ ది ఆడియో. మనం వారు మళ్ళీ లైన్లోకి వస్తే మాట్లాడదాం, చెప్పండి సార్. సో ఇప్పుడు స్టూడెంట్స్ కానివ్వండి, స్టూడెంట్ పేరెంట్స్ పంపించే వాళ్ళని ఆపగలరు, కానీ ఆల్రెడీ ఉండి చదువుకునే వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ చాలా ఆందోళన పడుతున్నారు. ఏ ఇన్సిడెంట్ జరిగినా ఉలిక్కి పడుతూ ఉన్నారనమాట, ఏమవుతుందో మా పిల్లలకి ఏమవుతుందో అన్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీన్ని జాగ్రత్తలు తీసుకోగలమే, కానీ ఇప్పటికిప్పుడు కోర్సును ఆపేసుకొని వెనక్కి వచ్చేయమనో లేకపోతే జాబ్ను వదిలేసుకొని వెనక్కి వచ్చేయమనో చెప్పే పరిస్థితులు కాదు. సో ఉన్న స్టూడెంట్స్ కానివ్వండి, అక్కడ ఉద్యోగస్తులు కానివ్వండి, కొన్ని ఈవినింగ్ టైమ్స్లో కొన్ని ప్లేసెస్ని అవాయిడ్ చేయడము, అలా పాత రోజుల్లో సార్ చెప్పినట్టు కొన్ని ప్లేసెస్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేవాళ్ళు అనమాట. ఆ ఏరియాలో బ్లాక్స్ ఉంటారు, ఇక్కడికి పోతే ఇబ్బంది ఉంటుంది అని, ఇట్లాంటి సిచ్యువేషన్స్ని అట్లాంటి ఐడెంటిఫైడ్ ప్లేసెస్కి పోకుండా ఉండడం, జాగ్రత్తలు తీసుకోవడం అనేది సాధ్యమే. కానీ హఠాత్తుగా వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ చేసే వాటికి ఏం చేస్తాం? ఇవాళ మనం లాస్ట్ 10 daysలో 2 ఇన్సిడెంట్స్ చూసినాం. మనం ఇది సబబ్ పబ్ సార్ జరిగిన ఇన్సిడెంట్ కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి. ఇప్పుడు ఒక మాట చెప్పండి దామారెడ్డి గారు, నాకు ఇప్పుడు వారు చెప్పినా మీరు చెప్పినా ఎవరు చెప్పినా గన్ కల్చర్కి సంబంధించి ఎవరు పడితే వాళ్ళు గన్స్ తీసుకొని, ఇప్పుడు నిజానికి స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా గన్స్ తీసుకొని పోయి చాలా మందిని చంపేసిన ఉదంతాలు చూసినాం మనం. ఎట్లా దీన్ని ఎందుకు అంటే అమెరికన్ గవర్నమెంట్ అయినా ఆలోచించుకోవాలి కదా. ది బిగ్ డిబేట్ సార్, government, any government, whether it's democratic or Republican, they are totally for gun. They have a different ఒక లాబీ ఉంది సార్ దానికి. ఏమిటి అట్లా? దే హ్యావ్ ఎ బిగ్ లాబీ, గన్ కల్చర్ దానికి, రైఫిల్స్ దాని గురించి పెద్ద లాబీ ఉంది. దానివల్ల కేవలం భారతీయులు ఇతర దేశస్తులో కాదు కదా, అమెరికన్లు కూడా చనిపోతారు కదా. మనం చాలాసార్లు చూసినాం, స్కూళ్ళల్లో అమెరికన్ పిల్లలు చనిపోయి చూసినాం. అది దే వాజ్ అ బిగ్ డిబేట్, నోబడీ అగ్రీస్. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా దే ఆర్ నాట్ అగేన్స్ట్. ఏమిటి ఆ లాబీ, అంత బలమైన లాబీ ఏంటి? దాని ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏంటి సార్? సెక్యూరిటీకే. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కొందరు హంటింగ్కి వెళ్తారు, రెస్ట్రిక్టెడ్ ఏరియాస్లో హంటింగ్ టైమింగ్స్ అంతా ఒక లైసెన్స్ పద్ధతి ఏమిటి పోతుంది. బట్ వైలెంట్ యాక్టివిటీస్ జరగడము, ఇటువంటివన్నీ కొన్ని ఇన్సిడెంట్స్ బట్టి మనం ఆలోచిస్తున్నాం తప్ప ఎవ్రీ హౌస్ దే వాంట్ టు ప్రొటెక్ట్ బై దెమ్సెల్వ్స్, అన్టోవర్డ్ ఇన్సిడెంట్స్ కాకుండా తన సెల్ఫ్ డిఫెన్స్ కోసం అని వాడతారు. సార్ అంటే అమెరికా కాక ప్రపంచంలో చాలా దేశాలని అంటే భద్రత కోసం ఇంటింటికి తుపాకులు పెట్టుకోవాలి అనే పరిస్థితి ఉంటే అదేం అమెరికా, అదేం డెమోక్రటిక్ కంట్రీ? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్తారు కదా. ఇట్ ఈస్ లైక్ ఐ కమ్ బ్యాక్ టు యూ అండ్ ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మనం అమెరికాలో పరిస్థితుల గురించి మాట్లాడుకుంటున్నాం. మామూలుగానే అసలు అక్కడ ప్రతి ఇంటికి తుపాకీ పెట్టుకొని బ్రతకాల్సిన పరిస్థితి ఉంటాయి. మన వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు, మన దేశం నుంచి ఇతర దేశాల నుంచి. 2 రోజుల క్రితమే మాట్లాడుకున్నాం ట్రంప్, ఆయన తీసుకొస్తున్న చట్టాలు, ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన చేస్తున్న చేష్టల గురించి మాట్లాడుకున్నాం. 2 రోజులు కాకముందే ఒక దురదృష్టకరమైన సంఘటన, శ్రీనివాస్ కూచిబొట్ల ఫైరింగ్లో చనిపోవడం, ఆయనను కాల్చి చంపినవాడు మీరు మాకంటే దేనిలో గొప్ప అని అనడం. ఈ గన్ కల్చర్ గురించి మాట్లాడదాం. మీరు చెప్పండి, యు ఆర్ స్టిల్ దేర్, యు ఆర్ లివింగ్ దేర్. ఎక్కడ మీరు ఉండేది? నేను సిన్సినాటి, ఒహాయోలో ఉంటాను. ఓకే. సో యుఎస్లో గన్స్ బాగా ఎవరు పోయి అప్లై చేసినా, నేను పోయి నాకు సెక్యూరిటీ లేదు, నాకు గన్ కావాలన్నా నాకు కూడా ఇస్తారు సార్ గన్. సో ఈ గన్స్ ఉండడం వల్ల పిల్లలు కానీ వాళ్ళు డ్రగ్స్లో ఉన్నా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని సిచ్యువేషన్లో గన్స్ తీసుకొచ్చి ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఒక ఇండియన్స్ మీద, ఒక అదర్ కంట్రీస్ ఇమిగ్రెంట్స్ మీదనే కాదు. సో మనం చూస్తుంటే స్కూల్స్లోకి వెళ్ళి కాలుస్తుంటారు సార్. అది గన్ కల్చర్ అనేది బాగా ఎక్స్పాండ్ అయింది. ఇట్స్ అ బిగ్ లాబీ. దామోదర్ రెడ్డి గారు అన్నట్టు ఇట్స్ అ బిగ్ లాబీ. అటు డెమోక్రాట్స్ వచ్చినా ఇటు రిపబ్లికన్స్ వచ్చినా ఈ గన్ కల్చర్ని మాత్రం పోగొట్టలేకపోతున్నారు సార్. అన్ఫార్చునేట్లీ ఏ కంట్రీలో లేనని గన్స్ అమెరికాలో ఉన్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు అంటే 2 రకాలుగా మాట్లాడుకుందాం మనం. ఒకటి భద్రత లేకనా, భద్రత ఎందుకు లేదు? ఇప్పుడు అక్కడ ప్రభుత్వం ఉన్నది, హోమ్లాండ్ సెక్యూరిటీ ఉన్నది, ప్రపంచంలో అత్యంత ప్రజాస్వామిక దేశం అని మాట్లాడుకుంటాం అమెరికాను గురించి. అక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ సార్, వ్యక్తిగత భద్రత లేకుండా పోవడం అనేది ఎందుకు అనేది ఒకటి. రెండవది,
ఈ లాబీ అనేది ఏమిటి అంటే తుపాకులు అమ్ముకునే ఒక వ్యాపారానికి సంబంధించిన లాబీయా ఏంటా లాబీ? నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ అని ఉన్నారు సార్, NRA. దోస్ ఆర్ ద పీపుల్ రియలీ దీన్ని కాపాడేదే వాళ్ళు. దాంట్లో అంటే యాక్చువల్లీ వాళ్ళు షోక్కు పెట్టుకుంటారు ఒకరు గన్ను, హంటింగ్కి 500-600-1000 ఎకరాలలో ఉన్నాయి వాళ్ళకు. దే గో ఫర్ హంటింగ్. ఒక్క పర్సన్కి హీ ఓన్స్ అరౌండ్ 1000 acres. ఎస్పెషల్లీ DC ఏరియాలో నేను పర్సనల్గా వెళ్ళినప్పుడు చూశాను. దే టేక్ పర్మిషన్. డిఫరెంట్ గన్స్ ఉన్నాయి, ఒకటి కాదు 2 కాదు సార్. సో ఇట్స్ ఏ హాబీ లాగా వాళ్ళు దే పర్చేస్ గన్స్. రైట్. బట్ అది వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇటువంటి హత్యలు చేసేదానికి పోయినప్పుడు దే హ్యావ్ టు కంట్రోల్ రియలీ విచ్ పర్సన్ కెన్ హ్యావ్, విచ్ పర్సన్ కెనాట్ హ్యావ్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఇతర దేశాల్లో, భారతదేశంలో కూడా లైసెన్స్, ఎవరికైనా సెక్యూరిటీ అవసరం అయితే లైసెన్స్ ఉంటే అలా గన్ రావడం అనేది ఉన్నది. కానీ విచక్షణ రహితంగా ఇవ్వరు కదా. మీరు ఇంతకుముందు ఏదో చెప్తున్నారు. అంటే నాకు కొంతగా పెద్దగా సార్ వాళ్ళకి తెలిసినంత తెలియదు గన్ కల్చర్ గురించి. బట్ సెక్యూరిటీ కోసం అన్నప్పుడు అంటే కనుక సార్ వీళ్ళు చాలా రిమోట్ ఏరియాలలో ఉంటాయి ఇండ్లు, అక్కడ మనలాగా అన్ని కలిసి ఉండవు. సో వాళ్ళ సెక్యూరిటీ అంటే రిమోట్ ఏరియాలో ఉన్నప్పుడు ఎవరు వస్తారో ఏంటో తెలీదు, ఈవెన్ ఎనిమల్స్ కూడా అటాక్ చేయొచ్చు. సో దానికోసమని వాళ్ళు జనరల్గా గన్స్ తీసుకుంటారు. అన్ఫార్చునేట్లీ అది వచ్చేసి అర్బన్ కూడా వచ్చేసి ఎవరు పడితే వాళ్ళు తీసుకోవడము, వాళ్ళ అంటే ఈ అంటే అదొక ఈ మూవీస్లో కూడా అదే చాలా గన్ కల్చర్ చూపెడతా ఉంటారు, హాలీవుడ్ మూవీస్లో బాగా చాలా ఈజీగా. సో పోలీస్కి ఉన్నాం కదా సార్, ఈవెన్ దేర్ పోలీస్ మనని స్పీడింగ్ టికెట్ ఇవ్వడానికి స్పీడింగ్ అని ఆపారు అనుకోండి, వాడు చేయి ఇక్కడ పెట్టుకొని వస్తాడు డోర్ దగ్గరికి, ఎట్లా సైడ్ నుంచి వస్తాడు పోలీస్ బికాస్ హీ ఎక్స్పెక్ట్ దట్ గై హ్యాస్ ఎ గన్. బికాస్ వాళ్ళకు కూడా థ్రెట్ సార్ అది. వై దే ఆర్ నాట్ కంట్రోలింగ్ అనేది ఇట్స్ బిగ్ క్వశ్చన్. ఏమిటి మీరు చెప్పాలి. మీ అమెరికాతో పరిచయం ఉన్న వాళ్ళు కొంతకాలం స్కూల్లో 50 మంది 60 మంది చనిపోయినప్పుడు, స్కూల్లో ఇది ర్యాండమ్ షూటింగ్లో చనిపోయినప్పుడు ఇట్ వాజ్ అ బిగ్ డిబేట్. బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ. దేర్ ఇస్ సంథింగ్ విచ్ నోబడీ అండర్స్టాండ్. ఈ డిబేట్ ప్రతిసారి జరుగుతుంది సార్. ఈ డిబేట్ ప్రతిసారి జరుగుతుంది. అసలు ఇన్ఫాక్ట్ దామోదర్ రెడ్డి గారు అన్నట్టు ఒక పోలీసు ఉన్నా ఆయన రాడు, ఇంకో 2 పోలీసులు వచ్చిందని కూడా అవుతాడు. వాళ్ళు భయపడతారు గన్ ఎక్కడ ఉందని. సార్ అన్నట్టు అమెరికా ప్లేస్ చాలా పెద్ద ప్లేస్, మనకంటే 3 times పెద్ద విస్తీర్ణం ఉంటుంది. పాపులేషన్ మనలో సగం కూడా ఉండదు జనాభా. అటువంటి పరిస్థితుల్లో మొత్తం రిమోట్ ప్లేసెస్ ఎక్కువ. ఇప్పుడు వాషింగ్టన్ DC ఇట్లాంటి ప్లేసెస్, షికాగో ఇట్లా కొన్ని ప్లేసెస్ ఉంటాయి. మిగతా సార్ అన్నట్టు అలబామా సౌత్ సైడ్ అంతా 100 ఎకరాలలో ఇల్లులు ఉంటాయి. సో వాళ్ళు ఎవరైనా ఇంటికి మనం తెలియకుండా వెళ్తే గన్ తెచ్చి కాల్చినా మనల్ని అది వాళ్ళ తప్పు కాదు, నేరం కాదు. ఎవరైనా కాల్చవచ్చు, మనం వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళడం అది మన తప్పు కింద భావిస్తారు. ట్రెస్పాసింగ్ చేస్తే దే కెన్ షూట్. సరే, మళ్ళీ ఒకసారి మన అమెరికన్స్ యొక్క దీని గురించి మాట్లాడుకుందాం. ఇన్ఫీరియారిటీ మంచి అంటే వాళ్ళు ఏదో ఒక రోజున ఈ భారతీయులు జనాభా ఎక్కువైపోయి మనకంటే వాళ్ళే రూల్ చేస్తారేమో మనకు అనే ఆలోచనతో ఏమన్నా ఉంటారా వాళ్ళు? అలా ఏం లేదు సార్. ఎందుకంటే వాళ్ళకి ఇండియన్స్ అనేది మీద టార్గెట్ చేసింది కాదు ఇది. వాళ్ళకి పాత రోజుల్లో చూస్తే ఒకసారి ఇలాంటి సిచ్యువేషనే అయింది. వాళ్ళు ముస్లిమ్స్ ఇలా ఉంటారు పెట్టుకొని అంటే వాళ్ళతో సిమిలర్గా ఉన్న మన సిక్కుల్ని కొద్దిమందిని అరెస్ట్ చేయడం, చంపడం, కొట్టడం జరిగింది. సో వాళ్ళ కలర్ మెయిన్ వాళ్ళకి ఏంటంటే వైట్ కాకుండా బ్లాక్ లేదంటే బ్రౌన్ మన కలర్లో అంతా ఏషియన్స్. వాళ్ళ ఇంప్రెషన్ ఏంటంటే ఎక్కువ రెచ్చగొట్టేది ముస్లింలు రానియము అంటే వాళ్ళ భయం ఏంటంటే వాళ్ళు మనం ఏమి కానీ ఆపకపోతే వాళ్ళు ఐసిస్ లాంటి తీవ్రవాదులు వచ్చి మా కంట్రీలో జొరబడి మమ్మల్ని ఏదో చేస్తారని ఒక ఫియర్ అనమాట. అది పెద్ద ఇదిగా అంతకుముందర జరిగినాయి ఈ సంఘటనలన్నీ. ఇప్పుడు జరిగిన సంఘటన కంప్లీట్ డిఫరెంట్. ఇది మాట్లాడిన తీరుని బట్టి వాడు మాకన్నా మీరేం గొప్ప అనేది ఖచ్చితంగా వాడు ట్రంప్ తో ఇన్స్పైర్ చేసింది అనిపిస్తుంది. ఇదైతే అదర్వైజ్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే వాళ్ళకి ఎక్కువ మంది మంచి ఉద్యోగాల్లో వాళ్ళు ఎక్కువ మంది లోకల్ వాళ్ళు చదువుకోరు. వాళ్ళు 10th వరకు లేదా +2 లేదా డిప్లొమాస్ వరకు డ్రాప్ అయిపోయేసి వాళ్ళు ఏదో జాబ్లోకి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే మీరు చూసుకుంటే చిన్న జాబ్లో వాళ్ళకి కూడా ట్రక్ డ్రైవరు లేదా చిన్న వాళ్ళకి కూడా 90,000 70,000 అబవ్ వాళ్ళకి శాలరీస్ వస్తాయన్నమాట. సో వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ జాబ్ లేకపోయినా గవర్నమెంట్ పే చేస్తుంది. సో కాబట్టి వాళ్ళకంతా జాబ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదు. కాకపోతే వేరే దేశం నుంచి వచ్చేసి
డామినేట్ చేస్తున్నారు. అంటే కానీ సోషల్ సెక్యూరిటీ అనేది పాడు చేస్తుంది అమెరికన్ సమాజాన్ని అనే ఒక చర్చ కూడా జరుగుతున్నట్టు. అవును సార్, అది చాలా దగ్గరలో ఉంది, జరుగుతూ ఉంది. సో అది ఒక వాళ్ళు మీరు చూసారంటే కొంతమంది ఏం పని చేయరు, వాళ్ళు వచ్చేసి ఆ మ్యాచ్లు చూసుకుంటా ఆ బీర్ బార్లలో కూర్చొని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇంకా వేరే ఇది ఏం లేదనమాట, ఇంకా స్పోర్ట్స్ లేకపోతే ఇంకో దాన్ని ఫాలో అవ్వడము, ఏదో లిమిటెడ్ ఒక 3-4 డేస్ జాబ్ చేసుకోవడం, దాన్ని స్పెండ్ చేసుకోవడం. అంటే వాళ్ళకి రేపు అనేది ఒక ఇది లేదు. మన వాళ్ళు జాగ్రత్తగా దాన్ని సేవ్ చేసుకొని ఒక ప్రాపర్టీస్ తీసుకోవడం కానివ్వండి, స్టెప్ బై స్టెప్ డెవలప్ అవ్వడం కానివ్వండి, రెస్పెక్టబుల్ జాబ్స్లో ఎస్పెషల్లీ ఉండడం కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకి కొద్దిమందికి ఇబ్బందికరంగా మారింది. మన వాళ్ళు ఇన్ ద సెన్స్ ఇండియన్స్ కాదు, అదర్ దెన్ అంటే కలర్ పరంగా చూసుకుంటే ఏషియన్స్, నాన్ అమెరికన్స్ అనుకోవచ్చు. నాన్ అమెరికన్స్లో కూడా కలర్ పరంగా తీస్తారనమాట. మన ఇండియన్స్ ఎంతోమంది సిటిజన్స్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు వారు చెప్పేవారు కూడా కొద్ది రోజులు గ్రీన్ కార్డ్ రాబోతా ఉంది. ఆయన 10 సంవత్సరాల పై నుంచి ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి పైన ఉన్న వ్యక్తికి ఇన్ అండ్ అవుట్ అన్ని తెలిసే ఉంటాయి. సో అన్ని జాగ్రత్తలు తీసుకునే ఉంటారు. కాకపోతే వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే అవతల వాడికి ఆ విచక్షణ జ్ఞానం లేకుండా చేయడం అనేది ఇబ్బందికరమైన విషయం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ఒక రకమైన మేము ఈరోజు ఇలా ఉండడానికి కారణం వేరే దేశం నుంచి వచ్చేస్తూ ఉన్నారు అని ఒక రకమైన ఫీలింగు ఈ చెప్పడం కూడా ఎక్కువ. ఈ ట్రంప్ మాట్లాడిన విధానాలు కూడా ఎట్లా ఉన్నాయంటే మామూలుగా చెప్పచ్చు, నువ్వు దాన్ని ఆర్డినెన్స్ ద్వారానో లేకపోతే నీ కంట్రీలో నువ్వు ఏ రకమైన జాగ్రత్తలను తీసుకోవచ్చు, కానీ భయోందోళన కలిగజేసేటట్టు. ఐ కమ్ టు అగైన్ గంగసాని రాజేశ్వర రెడ్డి గారు లైన్లో ఉన్నారు, నాటా అధ్యక్షులు ఫోన్ లైన్లో, వారితో మాట్లాడదాం. రాజేశ్వర రెడ్డి గారు నమస్తే. చెప్పండి, నిన్న జరిగిన సంఘటన నిజానికి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన చేస్తున్న చేష్టల కారణంగా ఇన్స్పైర్ అయ్యి అతను మన ఒక తెలుగు పిల్లవాడిని, చాలా భవిష్యత్తున్న పిల్లవాడిని హత్య చేసినట్టుగా ఉంది. మీరేమంటారు దీని మీద? హలో ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీచ్ హిమ్. ఓకే, దామోదర్ రెడ్డి గారు చెప్పండి, ఇట్లా ఇంకొక మనిషి కూడా చనిపోకుండా ఉండడానికి ఇటు భారత ప్రభుత్వం ఏం చేయాలి, అమెరికా ప్రభుత్వం మీద ఎటువంటి ఒత్తిడి తీసుకురావాలి? మన ఎక్స్టర్నల్ అఫైర్స్ దే హ్యావ్ టు నెగోషియేట్ సార్. ఒకసారి వెళ్ళి మాట్లాడాలి ఏంటి పరిస్థితి అని. ఇంకోటి ఏదంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి సార్. మన జాగ్రత్తలు మనం ఉండడం సరే, ఎక్కడైనా సరే. ఇవాళ రోజున హైదరాబాద్ లో కూడా మన జాగ్రత్తలు మనం ఉండాల్సిన పరిస్థితి. అది కాదు సార్, ఇంకా కొంత ఏం చేస్తున్నాం అంటే మన ఇండియన్స్ ఎస్పెషలీ ఈ ఓపెన్ హౌస్ పార్టీలు, లాన్ పార్టీలు, పెద్ద పెద్ద గుడారాలు వేసి డీజేలు పెట్టి పెద్ద హంగామాలు బాగా చేస్తున్నారు ఈ మధ్యలో. ఎందుకంటే నోబడి ఇటువంటి కల్చర్ లేదు, అందరినీ సమానంగా చూస్తున్నారు కదా, ఆ ధైర్యంతో వీళ్ళంతా చేస్తాను. కొంత తగ్గించుకోవాలి సార్ మనం కూడా. ఎక్స్పోజర్ తక్కువ. ఎక్స్పోజర్ నేను అంటే నా ఎర్నింగ్స్ తగ్గట్టు నేను లగ్జరీగా ఉండొచ్చు అని చెప్పి ఎంత ఉన్నా కొంత జాగ్రత్తగా. ద మూమెంట్ యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్, ఐ యూస్ టు ఫీల్ ఐ వాజ్ సెకండ్ క్లాస్ సిటిజన్ ఇన్ దిస్ కంట్రీ. దో ఐ హ్యాడ్ ఎ బిగ్ హౌస్, దో ఐ హ్యాడ్ వాట్ ఎవర్ జాబ్ ఐ హ్యాడ్, ఒక 6 ఫిగర్ జాబ్ ఉన్నా కానీ రోడ్ మీదకి వెళ్ళగానే నాకు అనిపించేది ఐఎమ్ ఏ సెకండ్ క్లాస్ సిటిజన్ ఇన్ దిస్ కంట్రీ, ఐఎమ్ నాట్, దిస్ కంట్రీ ఈజ్ నాట్ మైన్ అనే ఫీలింగ్ నాకు వచ్చేది. కానీ మన వాళ్ళు ఎవరు ఇప్పుడు చూడండి 90% ఆఫ్ దెమ్ దే వోంట్ కమ్ బ్యాక్ ఇఫ్ యూ ఆస్క్ దెమ్ టు కమ్ బ్యాక్ అని, బికాస్ దే ఆర్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. కొంచెం ఈ ఎక్స్పోజర్ తగ్గించుకొని ఇప్పుడు అట్లీస్ట్ ఈ 2-3 years అంటిల్ ఈ ట్రంప్ మళ్ళీ దిగేదాకా కొంచెం జాగ్రత్తగా, ఎక్కువ ఎక్స్పోజర్ లేకుండా. కానీ ఇట్లా చేస్తే అసలు ట్రంప్ పూర్తి చేస్తాడా పదవి కాలం? అది వాళ్ళకు ఇట్స్ టఫ్ టు గెట్ హిమ్ డౌన్ నౌ, వెరీ టఫ్. మెజారిటీ లేదు, మెజారిటీ వచ్చేవరకు ఇంకో 2 years. ఆ 2 yearsలో ఇంపీచ్ చేయాలంటే ఇట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్ సార్. ఇట్స్ నాట్ దట్ ఈజీ టు ఇంపీచ్ ఎ ప్రెసిడెంట్ గివెన్ కండిషన్స్. మీరేమంటారు, ఏం జరగాల్సి ఉంటుంది? భారత ప్రభుత్వం వైపు నుంచి ఏం జరగాలి ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండడానికి? మన పిల్లలు ఎవరు ఇట్లాంటి వాటికి, మీరు కూడా అక్కడే ఉంటున్నారు. సో మన భారత ప్రభుత్వం ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి కొంచెం చర్చలు జరిపి దామోదర్ రెడ్డి గారు అన్నట్టు ఒక స్టేట్మెంట్ని ఇప్పించాలి. స్టేట్మెంట్ని అమెరికా ప్రభుత్వం నుంచి ఇటువంటి చర్యలు వాళ్ళు ఫస్ట్ ట్రంప్ తరపున ఆయన మాట్లాడే మాటలు కొంత ఎంకరేజింగ్గా ఉన్నాయి, అవన్నీ కొంత తగ్గాలి. అది తగ్గితే కొంతవరకు తగ్గుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనము ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కంటిన్యూస్గా ఉంటుందని కాదు, ఇక ఇంతకుముందు ఎప్పుడు లేకుండా ఇటువంటి సిచ్యువేషన్. సో ఇక పైన కూడా ఇంతకుముందు మీరు బహుశా ఒబామా రూల్ చూసుంటారు, అంతకుముందు జూనియర్ బుష్ను చూసి ఉంటారు. ఎప్పుడైనా ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఉన్నంత ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ ఉండిందా ఎప్పుడన్నా? ఏదైనా ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ అయితే లేకుండా సార్, ఇంత ఓపెన్
గవర్నమెంట్ ఫస్ట్ టైం ఇంత ఓపెన్ గా ఉండడం అనేది ఇదే మొదటిసారి. కానీ ఇది ఎక్కువ కాలం ఉంటుంది అనేది కూడా మేము అనుకోవట్లేదు. ఈ ఈ ఇన్సిడెంట్ జరగడము ఆయన క్లియర్గా ఏం చెప్పాడు, ఐ షాట్ 2 మిడిల్ ఈస్ట్ మెన్ అన్నాడు. సో వాళ్ళకి డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నారు. సో మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండడం, ఇంతకు ముందు కూడా జాగ్రత్తగా ఉండేవాళ్ళం, అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా ఉంటూ కొంతవరకు ఈ సిచ్యువేషన్ ఈ ప్యానిక్ అనేది ఎంతో కాలం ఉండదు. ఎంతో కాలం ఉంటే ఇదే ప్యానిక్నెస్ కంటిన్యూస్గా ఉంటే అమెరికన్ సిటిజన్స్ కూడా అన్ని కంట్రీస్లో ఉంటున్నారు, ప్రతి చోట ఉంటున్నారు. ఇది కంటిన్యూస్గా అయితే ఎక్కడ దిస్ కాంట్ కంటిన్యూ సార్. సో ఇది కంటిన్యూ అయినంత ఈ కొంతకాలం పాటు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మీరు అనడం వాళ్ళకి ఇండియన్స్ మీద పెద్దగా వ్యతిరేకత లేదు సార్. ఆయన క్లియర్గా అన్నాడు కదా సార్, ఇంతవరకు ఇండియన్ని ఇట్లా చంపాలని కానీ ఎక్కడ కానీ ఎనీవేర్ యూఎస్లో ఇన్నాళ్ళు జరిగింది అనుకోండి సార్. ముస్లిమ్స్ మీద కూడా వ్యతిరేకత ఉందంటే రీసెంట్గా ఫ్లోరిడాలో ఒక బార్లో వెళ్ళి షూట్ చేశాడు. సో ఆయన క్లియర్గా చూస్తే ఆయన వైఫ్ వాళ్ళ హిస్టరీ అంతా చూస్తే ఐసిస్ ఇంపాక్ట్ ఉంది. సో ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఇన్సిడెంట్స్ చూస్తే బాస్టన్ అటాక్ కానీ ఏదైనా, ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్ కానీ, ఇవన్నీ వాళ్ళకి ఎంతసేపు ఉన్నది ముస్లిం కంట్రీస్ మీద, ఐసిస్ మీద. స్కూల్లో చిన్నపిల్లలకి సార్, చిన్న పిల్లలు దే డోంట్ నో ఎనీథింగ్. ఐసిస్ అంటే మన ఇండియన్ పిల్లలు కూడా ఐసిస్ అంటే ఐ హేట్ ఐసిస్ అంటారు అనే పరిస్థితి వాళ్ళు స్కూల్లోనే ఎడ్యుకేట్ చేసే పరిస్థితి వచ్చింది. అట్లాంటప్పుడు ఐసిస్ మీద హేట్రెడ్ పెంచే క్రమంలో అసలు నాన్ అమెరికన్స్ మీదనే వ్యతిరేకత, నాన్ అమెరికన్స్ నే ద్వేషించే పరిస్థితి రాకూడదు కదా. నేను ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎందుకన్నా అంటే సార్, ఇప్పుడు 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి రీసెంట్ ఇన్సిడెంట్, లాస్ట్ 10 days లో ఎలా దేని వల్ల అయినాయి అనేది ఇంతవరకు ఏది స్పష్టంగా, అంతే ఇదేమో రీసెంట్ గా అయింది. బట్ వంశీ అట్లీస్ట్ దే షుడ్ హావ్ కమ్ అవుట్, మన ఇండియన్ గవర్నమెంట్ కి దే షుడ్ హావ్ అట్లీస్ట్ టోల్డ్ ఎట్లా అయింది, దేని వల్ల అయింది, ఇది రాబరీ వల్ల అయిందా లేకపోతే హూ ఇస్ దట్ ఫీమేల్, దేనికైంది, అంటే అది రెసిస్ట్ చేసినందుకు అయిందా లేకపోతే హేట్రెడ్ వల్ల అయిందా అనేది అదొకటి రావాలి సార్. ఎందుకంటే ఈవెన్ శ్రీనివాస్ గారిది కూడా వాట్ ఐ హర్డ్ ఫ్రమ్ పీపుల్ ఓవర్ దేర్ ఈస్ ఇంకా దే హ్యావ్ నాట్ ఇన్వెస్టిగేటెడ్ ద కేస్ యట్. హేట్రెడ్ వల్ల అయిందా లేకపోతే ఈజ్ ఇట్ అ సివిల్ రైట్స్ థింగ్, రెండిట్లో కంపేర్ చేసుకుంటూ స్టిల్ ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్. వై యువర్ అంటే మీ సిస్టర్ ఇన్ లా ఎందుకు చూపించలేరంటే బికాజ్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ నేషనల్ ఇష్యూ అండ్ దెన్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి బాడీని ఇంకా చూపించలేదు. కానీ ఒకటి దామోదర్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఇప్పుడు అదే ఒక అమెరికన్ సిటిజన్ ఇండియాలో అంటే జరగకూడదు అట్లాంటివి ఇండియాలో జరిగింది అనుకోండి, అమెరికన్ సిటిజన్ ఎవరైనా చంపేసింది, అమెరికన్ గవర్నమెంట్ ఎట్లా రియాక్ట్ అవుతుంది? మరి ఇండియన్ గవర్నమెంట్ అట్లా రియాక్ట్ అవుతుందా, ఆ స్థాయిలో రియాక్ట్ అవుతుందా చెప్పాలి. అంటే వారు అన్నట్టుగా భారతదేశం మీద వాళ్ళకి భారతీయుల మీద ఏం లేదు, కానీ ఆ విధంగా తీసుకుంటే ఒక 5 మంది భారతీయుల్ని కీ ప్లేస్లో కీ పొజిషన్స్లో అపాయింట్ చేయడం జరిగింది ట్రంప్ భారతీయులకి తీసుకుంటే. సో కాకపోతే ఇక్కడ పీపుల్లో వాళ్ళకి ఆ మెక్సికన్స్ మీద ద్వేషమో లేకపోతే ఇంకొకరి మీద ద్వేషమో, ముస్లిమ్స్ మీద అంటే వాళ్ళ ముస్లిం తీవ్రవాదుల మీద, ఒక రిలీజియన్ మీద కాదు, ఒక ముస్లిం తీవ్రవాదుల మీద ఉండే ద్వేషాన్ని ఆ కలర్ వల్ల, పీపుల్ వల్ల వాళ్ళు మాట్లాడేది మనము ఇంగ్లీషే మాట్లాడతాము. మనతో న్యూయార్క్ నుంచి ఒక కన్సల్టెంట్ ఉన్నారు ప్రదీప్ అని, ఆయన కూడా మాట్లాడతాను. చెప్పండి ప్రదీప్ గారు, ఎట్లా చూడాలి నిన్న జరిగిన సంఘటనని? హలో హలో చెప్పండి సార్. బేసిక్ గా ఇప్పుడు ఇది ట్రంప్ ప్రెసిడెంట్ అయింది కాబట్టి మనం కొంచెం మ్యాగ్నిఫై అయ్యి చూడటము అనేది కనిపిస్తుంది, కానీ ఇదివరకు కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఈ ఫీలింగ్ ఉన్న జనాలు జనరల్ గానే ఉన్నారు. ఈ సబర్బ్స్ లో కానివ్వండి, ఇప్పుడు మేజర్ సిటీస్ లో ఇట్లాంటి ప్రాబ్లం తక్కువ ఉంటుంది, ఎందుకంటే లోకల్ వైట్స్ అనేది మైనారిటీ కింద ఉంటారు. ఇప్పుడు క్యాన్సర్స్ లాంటిది ఎక్కడెక్కడ ఇట్లాంటి సిటీస్ లో బ్లూ కలర్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళకు ఆల్రెడీ ఇంత ముందు నుంచి అట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఎలివేట్ అయినాయి ఈ అడ్మినిస్ట్రేషన్ లో వచ్చేసరికి. ఎందుకంటే వాళ్ళ ఓటు బేసిస్ మీదనే ఇప్పుడు ప్రెసిడెంట్ అయింది కాబట్టి ఇంకా ఓపెన్ గా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితి ఉంది. ఇట్లాంటి టైంలలో ఐ థింక్ అట్లీస్ట్ ఎస్పెషల్లీ ఈ సబర్బ్స్ ఏరియాస్ లో ఎక్కడెక్కడ సెన్సిటివ్ గా ఉంటుందో మన వాళ్ళు కూడా కాన్షియస్ గా ఉండడం ఇంపార్టెంట్. అది అందరూ సార్ అది అందరూ చెప్తున్నారు, కానీ మీరు అన్నట్టుగా అట్లాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు చాలా కాలంగా ఉన్నారు. ఆ ఫీలింగ్స్ని మరింత ఎగసన దోసే విధంగా ట్రంప్ చేష్టలు ఉన్నాయని కదా అనేది, మీరు మ్యాగ్నిఫై చూడడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఇప్పుడు డెఫినెట్ గా ఎలివేటెడ్ సిచ్యువేషన్ ఉంది. ఆ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు అంతకు ముందు ఉన్నారు, ఇప్పుడు ఉంటారు, ఇంకా ఫ్యూచర్ లో కూడా ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేసే
ప్లాట్ఫామ్ క్రియేట్ అయిందనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మ్యాండేట్ లాగా దాని గురించి మాట్లాడిన వాళ్ళు గెలిచినారు కాబట్టి పబ్లిక్ మ్యాండేట్ ఉన్నది అనేది వాళ్ళ అభిప్రాయం ఉండొచ్చు. ఇట్లాంటిది ఇంకా ఎక్స్పోజ్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి టైంలో మనం కాన్షియస్ గా ఉండడం కంటే ఇమ్మీడియట్ గా, ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఎక్కడ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది కంట్రోల్ ఎవరికి ఉండదు. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయాలంటారు? ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ డెఫినెట్ గా ఆబ్వియస్లీ ఇట్లాంటి ఇష్యూస్ వాళ్ళు డిప్లొమాటిక్ లెవెల్లో వాళ్ళకి తీసుకురావడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే అట్లీస్ట్ ఇది మేము మా దృష్టిలో ఉన్నది, ఇట్లాంటి జరగద్దు, మేము ఖండిస్తున్నాం అనేది తీసుకుపోవడం వెరీ ఇంపార్టెంట్. ఇట్ కెనాట్ బి ఇగ్నోర్డ్. థ్యాంక్ యూ మిస్టర్ ప్రదీప్. థ్యాంక్స్ మీరు న్యూయార్క్ నుంచి మాట్లాడినందుకు. అట్లాగే మనతో అలా ఈ చర్చలో పాల్గొన్న సాయి కృష్ణ గారికి, నరసింహరావు గారికి, దామోదరెడ్డి గారికి, వేణుమాధవ్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. బాధలు ఉండి కూడా వారు వచ్చినారు ఇక్కడ మనతో మాట్లాడడానికి, వారి అభిప్రాయాలు షేర్ చేసుకోవడానికి. ఏదేమైనా కూడా అమెరికాలో ఈ పరిస్థితులు మారాలి. అమెరికా దేశాధ్యక్షుడే ఇట్లా మాట్లాడుతూ ఉంటే, ఇట్లాంటి చేష్టలకు పూనుకుంటూ ఉంటే, ఇప్పటికే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఇప్పటికే అటువంటి అభిప్రాయాలు ఉన్న, అటువంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు ప్రొవోక్ అయ్యే పరిస్థితి ఉంటుంది. భారత ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాలి, అమెరికన్ గవర్నమెంట్తో మాట్లాడాలి, దీనికి పరిష్కారం కనుగొనాలి. భారతదేశ ప్రజలే కాకుండా ఇతర దేశాల నుంచి వెళ్ళి అమెరికాలో జీవిస్తున్న వాళ్ళందరికీ కూడా భద్రత అనేది ఉండాల్సిన అవసరం ఉంది. మేము సెక్యూర్డ్ అనే ఫీలింగ్ ఒకటి వాళ్ళకి కలగాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. ఆ కుటుంబానికి సానుభూతి తెలుపుదాం. మనం అంతకంటే చేయగలిగింది ఏం లేదు ఈ క్షణానికి. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. మళ్ళీ సోమవారం నాటి 4th ఎస్టేట్లో కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.